నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో తెలంగాణలో హైడ్రా ఒక సెన్సేషన్ అనేది చెప్పొచ్చు, ఒక చర్చనీయాంశంగా మారింది. సో ఎక్కడ చూసినా హైడ్రా 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 పేరే వినిపిస్తుంది. సో హైడ్రా చీఫ్ గా ఉన్న రంగనాథ్ కూడా సో అక్రమ నిర్మాణాలు ఎక్కడైతున్నాయో సో వాటిని కూల్చి వేయాలని చెప్పి కూడా ఒక ఎయిమ్తో, ఒక ఉద్దేశంతో కూడా ఈ హైడ్రా టీం అంతా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో జన్వాడలో చాలా పెద్ద పెద్ద బడా నేతల ఫామ్ హౌస్ ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. నిజంగానే అక్కడ కొంతమంది లీడర్ల ఫామ్ హౌస్లు అయితే ఉన్నాయి. సో ఉదాహరణకు చెప్పుకోవాలి వస్తే కేటీఆర్, కానీ ఇప్పుడు అది నాది కాదు, ప్రదీప్ రెడ్డి ఫామ్ హౌస్ అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పుడు మనం చూస్తున్నాం. అలాగే ఇంకా కాంగ్రెస్ లీడర్లు, ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్గా ఉన్న పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది కూడా అక్కడ ఫామ్ హౌస్ ఉంది. అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది. అలాగే చాలా బడా నేతలు అంటే గుప్తా సుఖేందర్ కూడా ఫామ్ హౌస్ ఇక్కడ జన్వాడలో ఉంది. అంటే చాలా పెద్ద పెద్ద బడా నేతల రాజకీయాల ఫామ్ హౌస్ కూడా ఇక్కడ ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తున్నాయి. సో ఫస్ట్ వాటిని కూల్ చేయాలంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అంటే కేవలం బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన ఫామ్ హౌస్లే కాదు, ఎవరివైనా పర్లేదు, ప్రతి ఒక్క అంటే రూల్స్ కి అగనెస్ట్ గా కట్టిన ప్రతి ఒక్క ఫామ్ హౌస్ లో కూల్ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంటే ఇక్కడ ముఖ్యంగా జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ ఎప్పుడు కూల్ చేస్తారు? ఆల్రెడీ బుల్డోజర్లు రెడీ అయినాయి కేటీఆర్ ఫామ్ హౌస్ వైపు దూసుకెళ్తున్నాయి అని చెప్పి కూడా మనము వార్తల్లో చూస్తున్నాము. కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది. సో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో వెళ్దాం అక్కడికి. సో వ్యూవర్స్, మనం వెళ్తున్నాం ఎందుకంటే వే కొంచెం లాంగ్ ఉందన్నమాట. సో మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. సో రోడ్ చూడొచ్చు, ఇదే వే అన్నమాట. కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లే దారి, ప్రధాన దారి ఇదనే చెప్పుకోవచ్చు. సో మీకు పక్కన చూపిస్తా. ఫిరంగి నాలా కబ్జాకి, అంటే ఈ ఫిరంగి నాలా అంటే ఏందో మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో గతంలో నిజాం నవాబులు ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఫిరంగి నాలా నుంచే అప్పటి కాలంలో ఉన్న వాళ్ళు నీళ్లు తాగేవాళ్ళు అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫిరంగి నాలా గురించి చుట్టుపక్కల జనాలు అయితే చెప్తున్నారు. సో మీకు నేను క్లారిటీగా నేను చూపిస్తా. ఒకసారి చూడండి మీరు. ఈ యొక్క మీకు కనిపిస్తుందా ఇక్కడ ఈ వే అన్నమాట. అంటే ఒకప్పుడు అంత ఒక పెద్ద చెరువులా ఉండే. ఈ చెరువులో నుంచి ఫిరంగి నాలా సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క ఫిరంగి నాలా ఉంటది అనమాట. సో చూడొచ్చు, ఇప్పుడు ఆ ఫిరంగి నాలా మొత్తం కనుమరుగా అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఫామ్ హౌస్ లో ఏదైతే ఇక్కడ కట్టారో మొత్తానికి ఇక్కడ ఫిరంగి నాలానే లేకుండా చేశారు. ఒకసారి మీకు నేను క్లారిటీగా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. చూడొచ్చు ఈ ఫామ్ హౌస్ లో వాళ్ళు ఇక్కడ ఆ ఫిరంగి నాలానే మొత్తం లేకుండా అయింది. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఈ కనిపించే ఆ ప్లేస్ లోనే గతంలో ఫిరంగి నాలా అతిపెద్ద కాలువ, సుమారు 80 కిలోమీటర్లుగా ఈ యొక్క ఫిరంగి నాలా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆ ఫిరంగి నాలా కూడా కనుమరుగైందని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఇక్కడ ఈ ఫిరంగి కాలువ పక్కన ఇక్కడ బేస్మెంట్ అయితే మనం చూడవచ్చు. అక్కడ గోడలు అయితే సుమారు పెద్ద పెద్ద గోడలు, చాలా మంది ఫామ్ హౌస్ అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా మనకి వినిపించే పేరైతే కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇందులో ఉంది, ఇదే రూట్ అనమాట. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్ వ్యూవర్స్, చూడొచ్చు, మనం కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళే రూట్ లో ఉన్నాము. సో కనిపిస్తుందా ఈ వే చూడండి. అంటే ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో మీకు క్లారిటీగా ఈ కాంపౌండ్ వాల్ చూడండి ఒకసారి. కాంపౌండ్ వాల్ ఒకసారి కాంపౌండ్ వాల్ చూపిస్తా. ఈ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో, సో ఈ కాంపౌండ్ వాల్ మొత్తం స్టార్ట్ అనమాట. కేటీఆర్ ఫామ్ హౌస్ ఈ మొత్తం సుమారు 3851.12 స్క్వేర్ ఫీట్ల వెడల్పు మొత్తం ఈ యొక్క ఫామ్ హౌస్ ఉంటది. సో మీకు నేను క్లారిటీ చూపిస్తున్నా. ఈ వే ఏదైతుందో ఈ కాంపౌండ్ వాళ్ళ అవతల మొత్తం కేటీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది. సో మనం వెళ్ళే ఈ రూట్ ఏదైతే ఉందో, మనం వెళ్ళే ఈ రూట్ సర్వే నెంబర్ 313 అనమాట. సో అంటే ఈ 111 జీవో ప్రకారం, అంటే 111 జీవో కంటే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేసుకోదు. అంటే లైక్ ఏదైతే రైతులు ఉంటారో ఆ రైతులు చిన్న చిన్న వర్క్ చేసుకోవడానికి కాంక్రీట్ వాడే అవకాశాలు ఈ 111 జీవోలో లేదు. సో చూడొచ్చు మీకు ఇదే ఈ మొత్తం కనిపించేదే కేటీఆర్ ఫామ్ హౌస్ అనమాట. అది ప్రధాన దారి ఇది. సో మీకు నేను చూపిస్తా. ప్రధాన దారి ఇది. సో కేటీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళే ప్రధాన దారి అనమాట ఇది. ఆ మెయిన్ గేట్ కేటీఆర్ ఇదే రూట్ లో నుంచి కూడా తన ఫామ్ హౌస్ కి వెళ్తుంటాడు. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఆ ఫిరంగి నాలా ఉంటది ఇక్కడ. ఆ ఫిరంగి నాలా మొత్తం ఇక్కడ మొత్తం ఏమీ లేకుండానే అయిపోయింది అనమాట. సో
ఏం చెప్పాలా అర్థం కాని సిచ్యువేషన్, అంటే చెరువులని కాపాడలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. సో ఇది తన మెయిన్ గేట్ అన్నమాట. సో ఈ గేట్ల నుంచే కేటీఆర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇది తన ఫామ్ హౌస్ మెయిన్ గేట్. సో ఇంకా వెళ్దాం మనం, మీకు ఇంకా ఆ ముంగట చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే 111 జియో ప్రకారం మాత్రం ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు, కాంక్రీట్ అయితే వాడొద్దు. కానీ ఇక్కడ మొత్తానికి చూడాలంటే ఎంత ముంగటికి వచ్చిందో మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మీరు చూడొచ్చు ఎంత ముంగటికి వచ్చి, ఇగో ఇదే మన కేటీఆర్ ఫామ్ హౌస్ మీరు క్లారిటీగా చూస్తున్నారు. సో ఈ మొత్తం ఇంకా ఉంది ఆ ముంగటి దాకా కేటీఆర్ ఫామ్ హౌసే ఉంటుంది అనమాట. ఇది నాది కాదు అని చెప్పి కూడా, అంటే గతంలో ఇక్కడ నుంచే మన కొంత ముంగడికి వెళ్తే అక్కడ నుంచే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తను డ్రోన్ ఎగిరేసిన విషయంలో గతంలో తను జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడికి వెళ్ళి మనం ఒక్క నిమిషం ఆపొచ్చు అంటే ఒక్క నిమిషం మీరు ఇక్కడికి వెళ్ళి జూమింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి. ఇప్పుడు మనకు లోపల కనిపిస్తుంది వాచ్మెన్ రూమ్ అనుకుంటా, మేబీ నరేందర్ కొంచెం జూమింగ్ చేసుకోకడ. లైక్ ఇది ఎండ్ అన్నమాట. సో చూడొచ్చు మీరు ఎండింగ్ కూడా చూడొచ్చు, అంటే కాలువ మొత్తం మాయం అయిపోయింది. ఈ ఎండింగ్ లో కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం కాలువ పైన ఈ యొక్క ఫామ్ హౌస్ తను నిర్మించుకున్నాడు. సుమారు ఈ మనం వెళ్ళే రోడ్డు కూడా 300 సర్వే నెంబర్ 313లా ఈ యొక్క సర్వే ఉంది. దీని తర్వాత కూడా ఒక ఫామ్ హౌస్ మనం చూస్తున్నాము. అంటే ఈ ఫామ్ హౌస్ అన్న పాపం ఆయన కొంచెం లోపల కట్టుకున్నాడేమో కానీ మొత్తం ఈ నాలా మొత్తం నాలా మొత్తం చూడొచ్చు. నరేంద్ర కింద విప్పి సో చూడొచ్చు, అంటే ఇక్కడ గతంలో ఇక్కడ నుంచే తను అంటే అక్కడికి కేటీఆర్ ఫామ్ హౌస్ ఎండింగ్ అనమాట. సో ఇది ఇక్కడ అంటే పరిస్థితి మీరు చూడొచ్చు, అంటే ఈ మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్స్ కి అలో లేదనమాట. సో కన్స్ట్రక్షన్స్ కి అయితే ఎలాంటి అలో లేదు, కానీ ఇలా ఫామ్ హౌస్ సో మీకు ఇంకా నేను చూపిస్తా. అంటే ఎలాంటి అంటే గతంలో నేను ఇక్కడ సర్పంచ్ పర్మిషన్ తీసుకున్నానని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము, కానీ ఎలాంటి పర్మిషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తలేవు. సో ఇది గతంలో నాదే అని చెప్పి కూడా కేటీఆర్ మనం చెప్పడం చూస్తున్నాము, కానీ ఇప్పుడు అది నాది కాదు, నేను అక్కడ లీజ్ తీసుకున్నా, అది మాత్రం ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తిది, నాది కాదని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది ఇక్కడ కేటీఆర్ దీనికి వెళ్దాం, మీకు ఇంకా నేను క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. అంటే చూడొచ్చు, అంటే చాలా మంది ఫామ్ హౌస్ అయితే ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక వాళ్ళు పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారులే, వాళ్ళ డ్యూటీ మనం ఏమనలేము, ఎందుకంటే వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ కింద నాలా చూడొచ్చు, మొత్తానికి అయితే ఈ నాలా మొత్తానికి కబ్జాకి పాల్పడ్డదనే చెప్పుకోవచ్చు. సో మరి హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థ ఎలాంటి అంటే చెరువులకి అక్రమంగా నిర్మాణం చేపడుతున్న అక్రమాలని కూడా కూల్ చేసే దాంట్లో హైడ్రా బీభత్సంగా పనిచేస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఇంకొక తాజా వార్త, ఈ యొక్క హైడ్రా కమిషన్ గా కి చైర్మన్ గా ఉన్న రంగనాథ్ కి కూడా మరికొద్ది నిమిషాల క్రితమే భారీగా బందోబస్తు నిర్వహించాలని చెప్పుకోవచ్చు. తనకి ప్రాణహాని ఉందంటూ కూడా గవర్నమెంట్ నుంచి ఇంటి మొత్తం సీసీ కెమెరాలు అలాగే తనకి సెక్యూరిటీ కూడా నిర్మించినట్టయితే మనకి సమాచారం వస్తుంది. సో ఇదిగా కేటీఆర్ లోపలికి వెళ్ళే ఫామ్ హౌస్ తన నిర్మించుకున్న ఫామ్ హౌస్ కి ఇది గేట్ అన్నమాట. ఈ గేట్ల నుంచి మన మాజీ మంత్రి ఐటీ శాఖ మంత్రి అలాగే తను ఇంకోటి చెప్పండి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో తన చేతిలోనే ఇవన్నీ ఉంటాయి, కానీ అంటే తన పనులకి వ్యతిరేకంగా ఇలా నిర్మించుకోవడం మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. సో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకు నేను కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ మెయిన్ గా నాలా పరిధిలో ఈ యొక్క ఫామ్ హౌస్ ఉందనే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ సిచ్యువేషన్. Sun celebrating 20 years of excellence in education. Come join us.